నమస్తే జయ గణేష్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. హర హర మహాదేవ శంభో శంకర్. జై శ్రీరామ్. ఇప్పుడు మనం గుడికి ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది తెలుసుకుందాం. గుడికి ఎలా వెళ్ళాలి, గుడి దగ్గర ఎలా ఉండాలి, నడిచి ఎలా రావాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సరేనా? భగవంతుడు మెచ్చేది సంప్రదాయ వస్త్రాలతో గుడికి వెళ్ళాలి. అందులో ముఖ్యంగా బొట్టు, మగవాళ్ళకి పైన కండువ, కింద పంచ, కొంచెం 2 పరులు పంచ కట్టుకోవాలి, లేదా గోచి. గోచి అంటే తెలుసు కదా, సైకిల్ కట్. అదే సైకిల్ కట్ లేకపోతే 2 పరులు మామూలుగా పంచ కట్టుకున్నట్టు కట్టుకోవడం. పైన కండువ. జుబ్బా అనేది ఆప్షన్. తమిళనాడు, కేరళ ఇట్లా కొన్ని పురాతన గుళ్ళకి వెళ్ళినప్పుడు పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళామనుకోండి, షర్ట్ తీసేయాలి. కన్యాకుమారి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కూడా షర్ట్ తీసేయాలి. మనం పూజ చేసేటప్పుడు కూడా షర్ట్ తీసేసి పూజ చేయాలి. షర్ట్ అంటే జుబ్బా కూడా, బనీన్ కూడా. పైన కండువ, కింద పంచ, నుదుట బొట్టు. ఎట్ట స్నానం చేస్తుంటారు, అది కామన్. ఆడవాళ్ళకు కూడా సంప్రదాయ వస్త్రాలు, పైటా పావడ లేదా శారీ. చిన్నపిల్లలైతే గౌన్, పావడ. చిన్నపిల్లలు మగవాళ్ళు అయితే వాళ్ళకు కూడా చిన్న పంచ, కండువ. ఇవి మనం అందరికీ పెట్టాలి. దర్శనము అంటేనే సంప్రదాయ వస్త్రాలతోనే లోపలికి రావాలి. ఇది ఒక్కసారిగా చేంజ్ కాదు. ఒక్కసారిగా వాళ్ళు ఇంటికాడి నుంచి తెచ్చుకోరు. దీన్ని మనము ఒక క్రమ పద్ధతిలో మనం తీసుకెళ్ళాలి. అనౌన్స్మెంట్ చేస్తూనే ఉండాలి. ప్యాంట్లతోనూ పంజాబీ డ్రెస్సులతోనూ అలో చేయాలి. ఆడవాళ్ళైతే ప్యాంట్లు లేదు, షార్ట్లు లేదు, పంజాబీ డ్రెస్సు, శారీ, మన సంప్రదాయ ట్రెడిషనల్ డ్రెస్. ఆడవారికి ఆప్షన్ పంజాబీ డ్రెస్ ప్రస్తుతానికి. మగవాళ్ళకి ప్యాంట్, జుబ్బా. అవునా? టీషర్ట్లు అలో లేదు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి. షార్ట్లు అలో లేదు. ఇది పెట్టాలి. కొందరు పంజాబీ డ్రెస్ వేసుకున్న కొంచెం ఆడవాళ్ళు టైట్గా ఉన్నట్టు వేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి పైన దుప్పటా ఉండాలి. అట్లే మగవాళ్ళు కూడా కొందరు ఫిట్ వేసుకొని వస్తూ ఉన్నారు. అది కూడా కొంచెం కంట్రోల్ చేయాల్సింది ఉంటుంది. దర్శనానికి భగవంతుడు అంటే ఒకటి చెప్తాను చూడండి. మనం భగవంతుని చూడాలనుకోండి, ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు. అక్కడ భగవంతుడు ఉంటాడు అనడానికి గ్యారంటీ లేదు. మన ఇంట్లో పూజ గదిలో అయినా, మన ఇంటి దగ్గర ఉన్న ఆలయంలో అయినా, తిరుమల ఆలయంలో ఎక్కడైనా ఉన్నాయి, మనం ఏ డ్రెస్ వేసుకున్నా మనం వెళ్ళి దేవుణ్ణి చూసుకొని వస్తామన్నది గ్యారంటీ లేదు. అక్కడ విగ్రహాన్నే, పటాలను మాత్రమే చూసుకుంటాం. అవునా కదా? ఆలోచించేయండి. భగవంతుడు మనల్ని చూడాలి అని అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. సంప్రదాయ వస్త్రాలు, బొట్టు, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. స్నానం చేసి ఉండాలి, పరిశుద్ధంగా మౌనంగా ఉండాలి, ఆయన ధ్యానిస్తూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్నవి తీసుకుంటే భగవంతుడు మనల్ని చూస్తారు. మనము అక్కడ చూస్తే అక్కడ భగవంతుడు కనిపిస్తాడు. లేదంటే అక్కడ విగ్రహాన్ని మనం చూసుకొని రావాలి. సంప్రదాయ వస్త్రాలు భగవంతుడు చెప్పిన, గురువులు పెద్దలు చెప్పిన సూచనల ప్రకారం మనం వెళ్తే మనం ఆ విగ్రహంలో మనం భగవంతుడిని చూడవచ్చు. మనం వెళ్తే భగవంతుడు కూడా మనల్ని చూస్తాడు. అంతకన్నా ఏం కావాలి? ఇది భక్తులకు తెలియచేయాలి.
ఎలాంటి బట్టలు వేసుకున్నా మీరు వెళ్ళి విగ్రహమే చూసుకొని వస్తారు. సంప్రదాయ వస్త్రాలు వేసుకుంటే ఆ విగ్రహంలో మీరు భగవంతుని చూస్తారు, మిమ్మల్ని భగవంతుడు కూడా చూస్తాడు అనేది మనకు తెలియజేయాలి. ఇప్పుడు నేను కూడా గుళ్ళో పూజారిగా వెళ్తూ ఉంటాను తిరుపతిలో. ఆ గుళ్ళేకి షార్ట్లు వేసుకొని వస్తూ ఉంటారు, నైటీలతో వస్తూ ఉంటారు, ప్యాంట్లతో వస్తూ ఉంటారు, రకరకాల డ్రెస్సులతో వస్తూ ఉంటారు. వాళ్ళకు చెప్తే బాగా చెప్పినావులేయ్యా, మా తెలీదా అని అంటారు. నీ పనే నువ్వు చూసుకో అని అంటాడు. అప్పుడు చాలా బాధ కలిగేది. వీళ్ళకు చెప్పేదానికన్నా నోరు మూసుకోండి, అది మీరు సాధ్యమైనంత వరకు నేను చెప్తానే ఉంటాను. వాళ్ళు నచ్చుకోకుండా ఉండే విధంగా చెప్తాను. అయినా ఇట్లొస్తే ఈ పద్ధతిలో మీరు వస్తే భగవంతుడు మిమ్మల్ని చూస్తాడు నాయన అని చెప్తాను. మీరు వచ్చి భగవంతుని చూసుకోబోయేదానికన్నా భగవంతుడు మిమ్మల్ని చూస్తే గొప్ప కదా, మీ గురించి ఆలోచన చేస్తే గొప్ప కదా, ఆ భాగంగా ఉండాలి కదా అని చెప్తాను. కాబట్టి మనం కూడా వాళ్ళకి ఒక్కొక్కటి అలవాటు చేస్తూ వెళ్ళాలి. భగవంతుని మెచ్చే విధంగా, ఆయన సంతోషపడే విధంగా తిరుమలను తీర్చిదిద్దాలి. నిజంగా తిరుమల అంటేనే ఒక వైకుంఠం, భూలోక వైకుంఠం. మనము కొన్ని చిన్న మార్పులు చేయడం వల్ల ఏమవుతుందంటే నిజంగానే భూలోక వైకుంఠం, అందులో నిజంగానే వైకుంఠంలాగా మనం తయారు చేసాం. స్వామివారు విష్ణుమూర్తి వారు ఎక్కడుంటారో అది వైకుంఠం, నిజంగానే వైకుంఠం. అందరూ భూలోక వైకుంఠం అంటారు, కానీ మనోదృష్టితో దివ్య దృష్టితో చూస్తే అది వైకుంఠం తిరుమల. ఆ వైకుంఠంలో మనము ఉన్నాము అనే భావన వాళ్ళకు కలగాలి. ఆ విధంగా తీర్చిదిద్దాలి. అందరూ రావాలి, అన్ని మతస్థులు కూడా రావాలి, అన్ని మతస్థులకి మారిన వాళ్ళు కూడా రావాలి. ఇప్పుడిప్పుడు విదేశీయులు కూడా మన మతంలోకి వస్తూ ఉన్నారు. పుష్కరాలు ఇక్కడ చూశారు కదా, ఎంతమంది ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, విదేశీయులు పెద్ద వాళ్ళు వచ్చారు. కానీ విదేశీయులు మన వాళ్ళే హిందువులు మాత్రమే తిరుమలకు వస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడ నాకు కనిపించడం లేదు. విదేశీయులు వాళ్ళు కూడా వచ్చే విధంగా మనం చేయగలగాలి. అప్పుడే అన్ని విధాల మనకు బాగుంటుంది. అంటే ఆర్థికంగానే కాదు, అన్ని విధాల ఇది మనం చేద్దాం. సంస్కృతి సంప్రదాయాలని మన తిరుమల నుంచే మొదలు పెట్టాలి. ఇంట్లో పూజలు చేస్తారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ. ఎట్లా చేస్తున్నారు తెలుసా? ప్యాంట్లు వేసుకొని చేస్తారు. ఒకరో ఇద్దరో తెలిసిన వాళ్ళు మాత్రమే పంచెలు చీరలు కట్టుకొని సంప్రదాయంగా పద్ధతిగా చేస్తారు. పండగలు చేసినప్పుడు పండగలు కూడా ఎట్లా చేస్తున్నారు? ప్యాంట్లు వేసుకొని చేస్తున్నారు. దాన్ని మనము మార్పు తేవాలి, వాళ్ళకు తెలియచేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మన తిరుమల నుంచే, మన ఎస్విబిసి ఛానల్ నుంచే మొదలు కావాలి. తగ్గేదే లేదంటారు కదా, ఆ మాదిరిగా ఇక్కడి నుంచే మొదలు కావాలి. తిరుమలలో చూడండి, మీరు గమనించే ఉంటారు, చాలామంది మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా షార్ట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు, నైటీలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు, నైట్ డ్రెస్సులు మగవాళ్ళు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. కంఫర్ట్ డ్రెస్సులు అంటారు, ఫిట్ డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. తిరుమలకు రావాలి అంటే దర్శనంతోనే కాదు, దర్శనానికి ఫస్ట్ దర్శనం తీసుకోవాలి, మళ్ళీ తిరుమలకు తీసుకోవాలి, మళ్ళీ తిరుమలకు వచ్చేటప్పుడు తీసుకోవాలి. మీరు తిరుమలకు రావాలి అంటే ఇంటికాడించే 4-5 సంప్రదాయ వస్త్రాలు జతలు, 4-5 జతలు సంప్రదాయ వస్త్రాలు మీరు ఖచ్చితంగా మీతో రావాలా, తీసుకురావాలా. మీరు సంప్రదాయ వస్త్రాలతోనే మీ ఇంటికాడి నుంచి రావాలా. కింది నుంచి పైకి రావాలన్నా సంప్రదాయ వస్త్రాలతోనే ఉండాలా, నుదుటి బొట్టు ఉండాలా. దేవుడి దర్శనానికి తిరుమలలో మీరు ఉన్నంతకాలం సంప్రదాయ వస్త్రాలతోనే ఉండాలా. దేవుడి దర్శనానికి వెళ్ళేప్పుడు
సంప్రదాయ వస్త్రాలు ధరించే వెళ్ళాలి. మీరు ఇంటికి చేరేంత వరకు సంప్రదాయ వస్త్రాలతోనే మీరు ఉండాలి. సాధ్యమైనంత వరకు మీరు మీ ఇంటి దగ్గర సంప్రదాయ వస్త్రాలే ధరించి ఉండాలి అనేది వాళ్ళకు చైతన్యం కలిగించాలి, మార్పు తేవాలి. తిరుమలలోనే గుడికి వెళ్ళేటప్పుడు మాత్రమే సంప్రదాయ వస్త్రాలు లేకుంటే లేదు అనేది కాదు. ఈ మాదిరిగా మనం చెప్తే టీవీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఏమేమో అంటారు. ఒకసారి కూడా వచ్చింది కూడా, ఫస్ట్ టైము మన ప్రభుత్వంలోనే గుడికి వెళ్ళేటప్పుడు 300 దర్శనము వెళ్ళే వాళ్ళు సంప్రదాయ వస్త్రాలతో పంచె కట్టుకొని పోవాలి అని అంటే టీవీ వాళ్ళు అప్పుడే టక్కటక్కగా అనేసినారు. ఏమని అన్నారు? భక్తుడి మీద మరో 300 రూపాయలు అదనము అని. వాళ్ళకు ఆ మాత్రం తెలియదా గుడికి వెళ్ళేటప్పుడు సంప్రదాయ వస్త్రాలు కట్టుకొని పోవాలా అనేది? వాళ్ళు అవగాహన లేని నెగిటివ్ అయితే టక్కటక్కగా చెప్పేస్తారు. పాజిటివ్ చెప్పండి. పాజిటివ్లు ఎన్ని జరిగింటాయి తిరుమలలో, ఎంతమంది ఎక్స్పీరియన్స్లు వచ్చింటాయి. అవన్నీ ఏం చెప్పరు టీవీ వాళ్ళు. ఎవడన్నా వేపి వచ్చారంటే కెమెరాలు ఎత్తుకొని పోతారు ఓ అని గుడి ముందుకి. వాళ్ళు ఏదో చెప్తారా అదే టెలికాస్ట్ అవుతుంది. వాళ్ళేం పాజిటివ్ ఏం చెప్పరు. మీరైతే మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరన్నా వచ్చి ఏదైనా రాజకీయాలు మాట్లాడితే మాదిరిగా చర్యలు ఉంటాయని మంచి నిర్ణయం, దాన్ని నేను మెచ్చుకుంటాను. మీరు ఎన్నో చేశారు మంచి పనులు, కానీ అవి గుర్తించడంలే. ఇవి మనం చేయగలిగితే చాలా చాలా భగవంతుడు మెచ్చుకుంటాడండి. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా. మీరేమంటారు? ఒకసారి ఆలోచన చేయండి. సంప్రదాయ వస్త్రాలతోనే మీ ఇంటికాడి నుంచి బయలుదేరాలా, సంప్రదాయ వస్త్రాలతోనే తిరుపతి నుంచి తిరుమలకు రావాలా, సంప్రదాయ వస్త్రాలతోనే తిరుమలలో ఉండాలా, సంప్రదాయ వస్త్రాలతోనే స్వామివారి దర్శనానికి వెళ్ళాలా, సంప్రదాయ వస్త్రాలతోనే మీరు ఇంటికి చేరాలా, సంప్రదాయ వస్త్రాలతోనే మీరు ఇంట్లో ఉండాలా. మీరు ఇంట్లో ఎట్లా ఉంటారో మాకు సంబంధం లేదు. తిరుమల అలిపిరి కాడి నుంచి మళ్ళీ అలిపిరి దాటేంత వరకు మీరు సంప్రదాయ వస్త్రాలతో ఉండాలా, ఫిక్స్. కనీసంలో కనీసం మీరు సంప్రదాయ వస్త్రాలతోనే దర్శనానికి వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్. కొద్ది రోజులు పోయినాక తిరుమల వచ్చి తిరుమల టోల్గేట్ టు టోల్గేట్ కొండ మీదంతా సంప్రదాయ వస్త్రాలతోనే, పద్ధతిగా ఉండే వస్త్రాలతోనే మీరు ఉండాలా. నో షార్ట్స్, నో నైట్ డ్రెస్, నో కంఫర్ట్ డ్రెస్. ఇది భగవంతుడు ఉండే ప్రదేశము, భగవంతుడు తిరిగే ప్రదేశం. తిరుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడవరు. అంటే సేమ్ టు సేమ్ మన తిరుమలలో సంప్రదాయ వస్త్రాలు, అన్ని మత వస్త్రాలు బంద్. ఏదో ఒకటో రెండో ఆప్షన్లు, ఏదో ప్యాంట్ వేసుకుంటారో మంచి సంప్రదాయం, ఒక పద్ధతమైన ప్యాంట్లా ఓకే. షార్ట్ లేదండి మరి విచిత్రంగా, నైట్ డ్రెస్ లేనిది, కంఫర్ట్ డ్రెస్ లేనిది. ఫస్ట్ ఒక స్టెప్ పెట్టాలి, మొదలు పెట్టాలి. రాను ఒక సంవత్సరానికల్లా అన్ని సెట్ చేసుకోవాలి. మన సంస్కృతి సంప్రదాయాల గురించి మనం తెలియచేయాలి. ఒక పద్ధతి అనేది ఉంటుంది. మన గొప్పదనము అనేది ఎవరికి లేదు. ఉదాహరణ చెప్తాను చూడండి. ఈ పై కండువా ఉంది, అవునా? ఈ కండువా కింద పంచ, ఏక వస్త్రం మంది, అవునా? ఏక వస్త్రం. కొందరైతే ఈ పంచ కండువ జాయింట్తో వస్తుంది, అది కట్టుకుంటారు. కొంచెం మార్పు కాబట్టి కింద పంచ, పైన కండువ, ఉత్తరీయం. ఇవి చూడండి కట్ చేసి కుట్టరు. ఇక్కడ బార్డర్ ఉందా? ఈ బార్డర్, 2 బార్డర్లు ఉంటాయి. ఇదే ఉత్తరీయం కండువ ఈ బార్డర్లు లేకుండా వేసుకుంటే అది పనికిరాదు. మళ్ళీ బార్డర్ ఉండాలి. ఈ బార్డర్లు ఉంటాయి. అది దీంట్లో బొక్కబడింది అనుకోండి, ఏమవుతుంది? చినిగిపోయిన బట్టలు ఎవరు వేసుకో, దరిద్రం అంటారు. ఏమంటే
దీంట్లో ఒక దైవశక్తి ఫ్లో అవుతూ ఉంటుంది. ఉత్తరీయంలో కత్తరించని బట్టలో, బార్డర్ ఉన్న బట్టలో, కాటన్ బట్టలో గళ్ళు గళ్ళకు ఈ జాయింట్ల దగ్గర దైవశక్తి ఏంజల్స్ ఉంటారు. ఇది చాలామందికి తెలియదు. ఎప్పుడైతే దానికి చినిగిపోతుందో, కట్ చేస్తారో, దాంట్లో ఉన్న దైవశక్తి పోతుంది, డివైన్ ఎనర్జీ పోతుంది. ఇది ప్రస్తుతానికి మనం ఒంటి మీద కప్పుకుంటాం అనుకుంటున్నాం, శరీరాన్ని కవర్ చేయడంలే. ఇది దీంట్లో ఒక దైవ శక్తితో మన శరీరాన్ని మనం కవర్ చేసుకున్నాం. ఈ సీక్రెట్ ఎంతమందికి తెలుసు? ఊరికే పంచ వేసుకోమన్నారు, కండువా వేసుకోమన్నారు, అదే. దీని వెనకాల కూడా రహస్యాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక్కొక్క దానికి మన సంస్కృతి సంప్రదాయాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రహస్యాలు, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. రాను 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 నాగరికత, ఫ్యాషను, అప్డేషను అని వెళ్తా ఉన్నారు. చట్టాలు మనకే విచిత్రమైన చట్టాలు మన హిందువులకే ఉన్నాయి, అన్ని మతస్థులకు లేవు. అప్పుడు వాళ్ళు పెట్టారులేండి, అయినా మనకెందుకు కానీ, మనకు కావాలి. ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి కోసమే కదా అందరూ పోరాడుతుంది. అందులో నేను కూడా ఒకడిని. అన్నీ బాగుండాలనే కదా, లేకపోతే ఈ వీడియోలు నేను చేసేవాడిని కాదు. నాకెందుకులే అనుకుంటే, మన దేవుడు, మన దేవాలయం, మన ధర్మం, మన దేశం, మనం బాగుండాలా అనే ఉద్దేశంతో మేము కూడా పోరాడతాం. అందులో నేను ఒక్కడిని. అందుకే ఈ వీడియోస్. ఎవరు ఎట్టుకుంటే ఏం లే అని అక్కడ గమ్ముని పోతారు, వాళ్ళు చేసుకుని పోతారంటే చూస్తూ ఉంటే, భగవద్గీతలో ఒకటి ఉంది, తప్పు చేయకు, తప్పు చేసేవాడిని అహింసో పరమోధర్మ అంటూ ఉంటారు. రెండో కోణం కూడా ఉంది, రెండో రైన్ కూడా ఉంది. అది పక్కన పెట్టేశారు మన వాళ్ళ పుస్తకాల్లో రాకుండా. అది కూడా తెలియచేయాలి, అది ఆచరిస్తున్నాం. కాబట్టి రెండో కోణం కూడా చూడాలి. కాబట్టి తిరుమలకు వచ్చే వాళ్ళంతా ఫస్ట్ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి సంప్రదాయ వస్త్రాలు, అట్లే కొంతకాలానికి తిరుమలలో ఉన్నంత వరకు అందరికీ సంప్రదాయ వస్త్రాలు ధరించే తిరగాలి. మూడో స్టెప్ అలిపిరి నుంచి అలిపిరికి వెళ్ళేంత వరకు సంప్రదాయ వస్త్రాలతోనే ఉండాలి. నాలుగో స్టెప్ మీరు ఇంటికాడి నుంచి బయలుదేరినప్పుడు మళ్ళీ ఇంటికి చేరేంత వరకు సంప్రదాయ వస్త్రాలతోనే మీ తీర్థయాత్ర ప్రయాణం జరగాలి. ఇంకో స్టెప్ మీరు వెళ్ళలా సంప్రదాయ వస్త్రాలతో వేసుకుంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయి. కాదు అన్ని మత వస్త్రాల కన్నా మన వస్త్రాలు మిన్న అనేది వాళ్ళకందరికీ తెలియచేయాలి. వాళ్ళు వాళ్ళ వస్త్రాలు వేసుకుంటారు, మనం మన వస్త్రాలను ధరిస్తాం. అంతే. కంఫర్ట్ 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 అనుకుంటే ఏడవరకు కంఫర్టు? అన్నీ కంఫర్ట్ అంటే అన్నీ ఇప్పేసుకుని తిరిగితే పనుకోండి బాంబాంట అంటే నేను అనకూడదు, అంతే కదా. కంఫర్ట్ కంఫర్ట్ కంఫర్ట్, లాస్ట్ కంఫర్ట్ ఏది? అన్నీ ఇప్పేస్తారు. శరీరం కూడా ఒకనకు బరువే. కష్టాలు ఉండలేదా? ఆకలి వేయడం లేదా? ఇన్ని ప్రాబ్లమ్సే కదా. ఈ కంఫర్ట్ కావాలంటే ఏం చేయాలి? శరీరం కూడా వదిలేయాలి. అన్నీ వదిలేసుకుంటూ పోతానే అది. ఇట్లా మాట్లాడతానని చెడుగా అనుకోవద్దు. పర్ఫెక్ట్ వే, రైట్ వే. కాబట్టి అందరము సంప్రదాయ వస్త్రాలతో ధరిస్తాం. భగవంతుడు ఇచ్చే విధంగా బతుకుదాం, జీవిస్తాం. భగవంతుడి హృదయంలో జీవిస్తాం. అందరికీ పరిపూర్ణ విశ్వాసంతో నమస్కారం. మీరంతా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు వద్దినారని మనసారా కోరుకుంటూ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్.